వైష్ణవి గారు, సేమ్ మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? సార్ నేను మీకు నచ్చిన హీరోని వచ్చిన సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఫిడర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్. అయ్యో ఏంటండి, అంతే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నో వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యూ డర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యూ డర్. నేను చెప్పాలనా? రిపీట్ చెయ్యండి. దేవి మొత్తం చూసినా కదా, దేవి అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యూ డర్. మా మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను ఆ డైలాగే చెప్పాలా? ఆడు. ఆ డైలాగ్ ఆంధ్రలో చెప్పాలి. మీరే చెప్పాలి ముందుగాలండి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో. అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా ఓకే, భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియ, ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతి ఆవిడ కాదండి. దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే, ఆహా, ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. No. I want to answer both the. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల, ఆ శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరు కనిపిస్తుంది? అందరు కనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా? వర్క్డ్ అవుట్. ఐ మీన్
మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యూ దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో, మ్యాజిక్ చేసేటప్పుడు విల్ గెట్ ఫూల్డ్ బట్ విల్ లవ్ ఇట్. అరే ఎలా వచ్చిందని, ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రిక్ ఆఫ్ హ్యాండ్. సో దట్ ఈస్ వాట్ ఆర్ మూవీస్. అరే ఏం రా అరుణ్ గారు, ఈ స్టోరీ అంటే మీకు మ్యారేజ్ కాకముందు రాసుకున్నారా లేక మ్యారేజ్ అయ్యాక రాసుకున్నారా? అవలేదా? లవ్లో పడ్డారా? సతీ 600 మైల్స్ దూరంలో ఉందన్నది ఆమె వైఫ్ కాదు, అది మా బాయ్స్కి తెలుసు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.